వికలాంగుల ఐక్యత, వికలాంగుల సమస్యలు వెంటనే స్థానిక ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా, వికలాంగులకు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా చట్టాన్ని, వికలాంగుల ప్రజాప్రతినిధులుగా చట్టాన్ని, వికలాంగుల కార్పొరేషన్, వికలాంగుల కార్పొరేషన్ జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి 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 జిందాబాద్ 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 ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల కాడ ధర్నాలు ఉన్నాయి. మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వికలాంగులకు తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కొన్ని రాష్ట్రాలలో చట్టం చేసి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులుగా అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా వికలాంగులకు స్థానిక ఎన్నికలలో ప్రజాప్రతినిధులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా చట్టాన్ని తెచ్చి ఎన్నికలు లేకుండా నియమించాలి స్వతంత్రంగా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము నెలకు 6,000 పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 300 పెన్షన్ ఇస్తుంది, దాన్ని 5,000కు పెంచాలా. రెండు ప్రభుత్వాలు కలిపి 11,000 నెలకు పెన్షన్ ఇవ్వాలా. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు 5% ఇళ్లను కేటాయించాలా. ప్రభుత్వ ఉద్యోగాలలో బ్యాక్లాగ్ పోస్టులలో 4% ఉద్యోగాలను నియమించాలా. వీటితో పాటు వికలాంగులకు లోన్లు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు, ఇప్పటికీ లోన్లు ఇవ్వలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం లోన్లను కేటాయించాలి, వ్యక్తిగత లోన్లను.